విజయవాడలో నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రజలు నేడు పెరుగుతున్న రేట్లను చూసి గగ్గోలు పెడుతున్నారు. సగటు మానవుడు కొనలేని, తినలేని పరిస్థితుల్లో రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. విజయవాడలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో సామాన్య ప్రజల జీవితం దుర్భరంగా మారింది. కేజీ టమాటా ధర 45 రూపాయలు ఉంటే రిటైల్ మార్కెట్లో 60 రూపాయలకు విక్రయిస్తున్నారు. కూరగాయలు, నిత్యావసరాల ధరలకు రెక్కలు రావడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. 4 సభ్యులు ఉన్న చిన్న కుటుంబంలో నెలవారీ సరుకులో 2 నుంచి 3,500 వరకు ఖర్చవుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే పెద్ద కుటుంబం అయితే 5 నుంచి 6,000 వరకు ఖర్చవుతోంది. దీంతో సాధారణ, మధ్యతరగతి వర్గాలు ఇతర కేటాయింపులకు కోతలు వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. విజయవాడలో కేజీ టమాటా ధర 20 రోజుల క్రితం 20 రూపాయలు ఉండేది. ఇప్పుడు అమాంతో 45 నుంచి 55 రూపాయలకు చేరింది. పొగమంచు కారణంగా కూరగాయల ధరలపై తీవ్రంగా పడుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా డిమాండ్కు తగినట్లు సరఫరా లేకపోవడంతో ధరలు భారీగా పెరిగిపోయాయి. వర్షాల కారణంగా సమయానికి వేయాల్సిన పంటలు ఆలస్యంగా వేయడంతో దిగుబడి చేతికి రావడం ఆలస్యమవుతోందని రైతులు చెబుతున్నారు. దీంతో కూరగాయల రేట్లు కొండెక్కి కూర్చున్నాయని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో మొన్న సడన్ గా వర్షాలు వచ్చినాయి కదా, బయట కూరగాయలన్నీ పోయినాయి, పంటలన్నీ పోయినాయి. దానివల్ల ఏమైందంటే కూరగాయల పంటలన్నీ పోవడం వలన కూరగాయలు తక్కువ వస్తున్నాయి. వచ్చేసరికి బయట కొనలేక బయట ఇప్పుడు 30, మొన్నటి వరకు దుంపలు 28 ఉంది, ఇప్పుడు 32. ఇప్పుడు బయట కొనుక్కుని దాన్ని బట్టి ఆలోచించుకుంటే 50-60 రూపాయలు అట్ట అమ్ముతున్నారు. దాన్ని బట్టి ఆలోచించుకుంటే మార్కెట్లో తక్కువ కదా, అలా అని బయట సంఖ్య ఎక్కువ పెరిగారు కనుక మార్కెట్లో కూడా తక్కువ ఉంటున్నాయి కూరగాయలు. బాగా రేట్లు పెరిగిపోయినాయి. దొండకాయ అవ్వండి, బెండకాయలు అవ్వండి, ప్రతిదీ కూరగాయలు A to Z. ఆకుకూరలు అయితే అసలు చాలా తక్కువ. అదండి, కూరగాయల రేట్లు బాగున్నాయి. బయట నుంచి వచ్చే సరుకు లేదు, తక్కువ ఉంది. ఇదిలా ఉంటే వంట నూనె ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రష్యా నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ ముడిసరుకు దిగుమతి తగ్గిపోయింది. వంట నూనెల వినియోగం పెరుగుతున్నప్పటికీ కేంద్రం నుంచి పామాయిల్, సన్ఫ్లవర్ పంటలకు సబ్సిడీలు ఇవ్వడం లేదు. దీంతో వంట నూనెల ధరలు అమాంతం పెరగడంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. వీటితో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైం గరిష్టానికి చేరడంతో వాహనదారులు హడలిపోతున్నారు. దీంతో రవాణా రంగం, ఆర్టీసీ, అనుబంధ రంగాలపై ప్రభావం చూపుతోంది. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నప్పటికీ సామాన్యుల జీతాలు మాత్రం పెరగడం లేదని ఉద్యోగస్తులు వాపోతున్నారు. ఇట్లా చూసుకున్నట్టయితే ప్రతి వాళ్ళకి బడ్జెట్ లో వారానికి 500 రూపాయల దాకా తేడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంటే నెలకొచ్చేపాటికి 2,000 రూపాయలు కూరగాయల మీదే అత్యధిక వ్యయం పెట్టాల్సి వస్తుంది. మరి ఈ విధమైన రేట్లకి కారణం ఏంటని అడిగితే పైన వర్షాలు లేకపోవడం, సరైన విధంగా మరి రైతులు గిట్టుబాటు ధర లేకపోవడం అని చెబుతుంది. ప్రభుత్వం ఎప్పటికైనా చూసి సబ్సిడీ రేట్లలో కూరగాయలు ఇచ్చేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. రానున్న రోజుల్లో కోడిగుడ్డు కాదు బంగారం అనిపించే రోజులు వచ్చేశాయా అని వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం గుడ్డు ధర 8 రూపాయలకు చేరింది. వర్షాల కారణంగా కోడిగుడ్ల ఉత్పత్తి 20% మేర పడిపోవడంతో పాటు మేత ధరలు గణనీయంగా పెరగడంతో పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో కోడిగుడ్డు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. చికెన్, మటన్ కొనలేని స్థాయిలో ఉన్నాయి. కనీసం కోడిగుడ్డైనా తిందామంటే వాటి రేటు ఆకాశాన్ని అంటున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. ఏం కొనుక్కుంటాం? చికెను కొనుక్కోలేకపోతున్నాం, మటను కొనుక్కోలేకపోతున్నాం, ఆఖరికి కోడిగుడ్లు కూడా కొనుక్కోలేకపోతున్నాం. 5 రూపాయలు అయ్యింది, 6 రూపాయలు అయ్యింది, 7 రూపాయలు కూడా అవుతుంది. ఏం కొనుక్కోవాలి, ఏం తినాలి మేడం? మాకంటే పని చేసుకుంటే తిన్నట్టు, లేకపోతే లేదు. ఏం తినాలి? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. మా రేట్లు మేము బతికేదే అంతంది మాత్రం. అయితే మాకు రేట్లు పెంచి మాకు ఏం చేయాలంటే ఎలా మేము బతకట్టం మేడం? మేము రూపాయి తెచ్చుకోవాలి, రూపాయి సంపాదించుకుని రూపాయి కొనుక్కోవాలి. మేము 4-5 ఉన్నాం. 5గురిలో 6 కోడిగుడ్లు 7 కోడిగుడ్లు తినాలి. ఎలా మేడం? ఏం చేయాలి? మొత్తానికి పెరిగిన కూరగాయల ధరలు, నిత్యావసర ధరలతో సగటు మానవుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా సామాన్య ప్రజలపై దృష్టి సారించి ధరలను నియంత్రించాలని కోరుతున్నారు.